అలాగే నా పేరు మైత్ర వెల్కమ్ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. కొంచెం హెల్త్ బాగాలేదు, సో ఏమనుకోవద్దు, అందుకే వాయిస్ రావట్లేదు. కొంచెం వాంతులు విరోచనాలు మొత్తం కొంచెం బయటికి వెళ్ళాను, అక్కడ తేడా కొడిసింది. ఫుడ్ ఏదో బాగా దారుణంగా ఉంది పరిస్థితి. సో ఈరోజు అది ఇంకా ఏముందిలేండి చెప్పుకోవడానికి ఏం దాంట్లో. సో అది దానివల్ల కొంచెం బాగా నీరసంగా ఉన్నా, బాగా వీక్ ఉన్నాను. సో ఐఎమ్ ట్రయింగ్ టు సే లౌడ్లీ, బట్ కొంచెం కష్టంగానే ఉంది. సో కొంచెం మెల్లిగానే చెప్తాను ఈ వీడియో, ఏమనుకోవద్దు. సో బేసిక్గా జనవరి 26 నాటి రిపబ్లిక్ డే రోజు ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది బెంగళూరులో. సో ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అంటే టైం పట్టింది ఇన్సిడెంట్ బయటకు రావడానికి, బట్ సమ్హౌ ఇప్పుడైతే వైరల్ అవుతుంది ఆ ఇన్సిడెంట్. అండ్ దీని గురించి ఎంటైర్ ఇండియా డిస్కస్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఎంటైర్ ఇండియా ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేస్తున్న ఒక ఇన్సిడెంట్కి కొంచెం రిలేటెడ్గా ఉంటూ అండ్ దానికి దీనికి కనెక్షన్ ఉండేటట్టుగా కూడా ఉంది కాబట్టి. సో అదేంటంటే ఒక ఆవిడ ఉంది బెంగళూరులో, ఆవిడ పేరు శాలిని దూబే. ఈవిడ బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఉంది కదా, ఆ హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తోంది చాలా ఏళ్ళుగా. అండ్ రోజు మార్నింగ్ వాకింగ్ అయితే వెళ్తుంది ఆవిడ. ఆ రోజు కూడా యాజ్ యూజువల్లీ ఆవిడ మార్నింగ్ వాకింగ్ అయితే వెళ్ళింది. సో అప్రాక్సిమేట్లీ 6:30 ఆ టైంకి వాకింగ్ అయితే వెళ్ళింది. సో వాకింగ్ అనేది ఫినిష్ చేసుకొని 6:55 ఆ టైంకి మళ్ళీ ఆవిడ రిటర్న్ అవుతోంది ఆవిడ ఇంటికి. అలా రిటర్న్ అవుతున్న టైంలో ఆవిడ ఒక ఇంటి ముందు నుంచి వెళ్తోంది. ఆ ఇంటి ఓనర్ పేరు అమరేష్ రెడ్డి. ఈ అమరేష్ రెడ్డి అనే పర్సన్ ఏంటంటే తన ఇంటిలో సెక్యూరిటీ పర్పసెస్ కోసం ఒక డాగ్ని అయితే పెంచుకుంటున్నాడు. అది కూడా కొంచెం ఏంటంటే బ్రూటల్ డాగ్ అనే చెప్పాలి. సో కొంచెం పవర్ఫుల్ డాగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో ఆ జాతికి చెందిన డాగ్. ఎందుకంటే ఆ జాతికి చెందిన ఆల్మోస్ట్ అన్ని డాగ్స్ ఇలాగే ఉంటాయి, ఇలాగే బిహేవ్ చేస్తాయి కూడా, చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తాయి. అండ్ అవి వన్స్ మన మీదకి అటాక్ చేసాయంటే వాటిని వదిలించుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే వాటి బైట్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అది ఒక్కసారి మన కండని ఇట్లా పట్టుకున్నాయంటే మనం వాటి నోటి దగ్గర ఏదో చేయి పెట్టి ఇట్లా లాక్కొని దాని మొహాన్ని ఇట్లా చీల్చి అలా ఏమన్నా చేయగలిగితే తప్పిస్తే జనరల్గా వాటిని మనం వదిలించుకోవడం అంత ఈజీ కాదు. ఒక దెబ్బ కొట్టో ఏదో చేసి వదిలించుకోవడం అయితే అంత ఈజీ కాదు. చాలా పవర్ఫుల్ డాగ్స్ అవి. సో అలాంటి ఒక డాగ్ని అయితే పెంచుకుంటున్నాడు. సో ఆ టైంకి ఆ డాగ్ని దేంతోని కట్టి ఉంచలేదు, అలా వదిలేసి ఉంచారు. అండ్ గేట్ కూడా ఓపెన్లో ఉంది వాళ్ళది. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిందనమాట. ఎదురింటి సీసీ కెమెరా ఏదైతే ఉందో దాని ఫుటేజ్ మనకు చెప్తోంది చాలా క్లియర్గా అసలు ఏం జరిగిందో. ఆవిడ జస్ట్ ఆ గేట్ ముందు నుంచి అలా నడుచుకుంటూ వెళ్తోంది. అండ్ ఆ డాగ్ వచ్చింది, అటాక్ చేసేసింది, మీద పడిపోయింది డైరెక్ట్గా. అండ్ ఆవిడ తప్పించుకోవడానికి ట్రై చేసి ఆవిడ కింద పడిపోయింది ఆ విజువల్లో. అండ్ పడిపోయిన తర్వాత ఆవిడ మీద కొరికేస్తోంది, మెడ దగ్గర, తల దగ్గర, చేతుల మీద, అన్నిటి మీద కూడా విపరీతంగా కొరికేస్తూ వచ్చింది. అండ్ ఇమీడియట్గా ఆ ఓనర్, అంటే ఆ పెట్ ఓనర్ ఎవరైతే అమరేష్ రెడ్డి ఉన్నాడో అతను రియాక్ట్ అయ్యాడు. అతను ఆ డాగ్ని విడిపించడానికి ట్రై చేశాడు. అండ్ అలా విడిపించడానికి ట్రై చేస్తుంటే అది ఇంకా అతని మీద కూడా తిరగబడిపోయినట్టు, అంటే అతను కూడా తోసేసినట్టు చేసింది తప్ప వదలలేదనమాట. సో ఫైనల్గా ఒక లేడీ ఎవరో వచ్చి ఇదేందో కొట్టారు దాన్ని. అలా కొడితే అప్పుడు మటుకు వదిలింది అది. అండ్ ఈ గ్యాప్లో వీళ్ళు కూడా కొంచెం వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ శాలిని గారు కూడా వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ కొంచెం సక్సెస్ అయింది ఓవరాల్గా అన్నీ కలిపి. సో ఆవిడ ఇమీడియట్గా లోపలికైతే వెళ్ళింది. బట్ అప్పటికే ఆవిడని చాలా అంటే చాలా దారుణంగా కొరికేసింది. ఆవిడ తల మీద, ఏది బ్రెయిన్ దగ్గర, స్కల్ మీద, అక్కడ ఫేస్ మీద, చేతుల మీద, మొత్తం అన్ని చోట్ల కూడా విపరీతంగా దారుణాతి దారుణంగా కొరికేసింది అనమాట. సో ఆవిడకి చాలా అంటే చాలా హెవీగా స్టిచ్చెస్ పడ్డాయి ఆవిడకి మొత్తం అన్ని చోట్ల కూడా. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ ఇప్పుడు చాలా అంటే చాలా, ఎలా చెప్పాలంటే ఆవిడ ఫేస్ మారిపోయింది కంప్లీట్గా స్టిచ్చెస్ వాటితో. ఆవిడని అసలు చూడడానికి కూడా బాధాకరంగా, కొంచెం భయంకరంగా ఉండేటట్టుగా మారిపోయింది ఆవిడ ఆ స్టిచ్చెస్ వాటన్నిటితో. ఆ తల మీద జుట్టంతా తీసి ఆవిడకి అక్కడ స్టిచ్చెస్ వేసి ఇదంతా కూడా జరిగింది. ఆ స్కార్స్ ఇంకా ఎన్నేళ్ళైనా కూడా పోవు. నాకు ఒకసారి నేను కింద పడ్డాను ఇక్కడ. సో కుట్లు వేసారు, చర్మం కలిసిపోయింది, అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ బట్ ఆ స్కార్ అయితే అలాగే ఉంది కదా. సో ఆవిడకి ఇంకా ఫ్యూచర్ అంతా కూడా అలాగే ఉంటుంది. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత భర్త సత్యప్రకాష్ దూబే
పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఫైల్ చేశాడు. అంటే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు, ట్రీట్మెంట్ అయితే చేయించారు. తర్వాత కేసు అయితే ఫైల్ చేశారు డాగ్ ఓనర్ అమరేష్ రెడ్డి మీద. సో వాళ్ళ పెట్ని వదిలేసినందుకు. సో అతని కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఈ అమరేష్ రెడ్డి మీద బిఎన్ఎస్ సెక్షన్స్ 117 కాజింగ్ వాలంటరీ హర్ట్, అలాగే సెక్షన్ 125 ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్స్ దట్ ఎండేంజర్ హ్యూమన్ లైఫ్ ఆర్ పర్సనల్ సేఫ్టీ, అలాగే 291 నెగ్లిజెంట్ కండక్ట్ విత్ రెస్పెక్ట్ టు యానిమల్స్. సో ఈ 3 సెక్షన్ల కింద కేసు అయితే బుక్ చేశారు. అండ్ ప్రస్తుతానికి అతను అరెస్ట్ చేద్దామని చెప్పి వెళితే అతనైతే ఇంట్లో లేడు. అతనే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఇంట్లో లేరు. ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా వేరే ప్లేస్ ఎక్కడికో వెళ్ళిపోయారు. సో కంప్లీట్గా ఇక్కడ నుంచి ఎస్కేప్డ్ అని కూడా చెప్పలేము, బట్ ఇక్కడైతే లేరు. మేబీ ఇక్కడ ఎవరైనా వేరే రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారేమో. సో ఇది జరిగిందంతా బయటకు వచ్చింది, న్యూస్లోకి వచ్చింది, సోషల్ మీడియాకి వచ్చింది, అది వాళ్ళకి తెలుసు కదా. సో ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళకి కొంచెం ఆ భయం అయితే ఉంటుంది కాబట్టి అరెస్ట్ చేస్తారని. దీన్ని తప్పించుకోవడానికి కూడా ఇంకొక ఆప్షన్ కూడా ఏం లేదు వాళ్ళకి. ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్. మొత్తం అంతా కూడా సీసీ కెమెరాస్లో రికార్డ్ అయిపోయింది. సో ఇంకా అందుకని ఇంకా తప్పించుకోవడానికి వేరే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు నాకు తెలిసి. సో సింపుల్గా ఏదో బయటపడడానికి కూడా అంత ఈజీ కాదు కదా. సో పట్టుకొస్తారు, ఎక్కడున్నా సరే అరెస్ట్ అయితే చేస్తారు. సో ఇప్పుడు ఇది ఎందుకు ఇంతలా డిస్కషన్ గురవుతుందంటే, రీసెంట్గా ఈ తెలంగాణలో కొన్ని చోట్ల కొన్ని వేలకు పైగా స్ట్రీట్ డాగ్స్ని చంపేశారని న్యూస్ వచ్చింది. దాని గురించి మనం విన్నాము. తర్వాత కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవుతూ వాళ్ళు చాలా హార్ష్గా కూడా బిహేవ్ చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే అంటే ప్రాబ్లం ఏంటంటే, స్ట్రీట్ డాగ్స్ అనేవి కొన్ని చోట్ల బాగానే ఉంటాయి, కొన్ని చోట్ల చాలా అగ్రెసివ్గా ఉంటాయి, కొన్ని చోట్ల చాలా లవ్లీగా ఉంటాయి, కొన్ని చోట్ల చాలా అటాకింగ్ మోడ్లో ఉంటాయి. సో దానివల్ల మనం ఎప్పుడూ కూడా ఒక సైడ్ స్టాండ్ తీసుకోవడానికి లేకుండా పోయింది ఈ స్ట్రీట్ డాగ్స్ విషయంలో. బికాజ్ చెప్తున్నాను కదబ్బా, స్ట్రీట్ డాగ్స్ చిన్నపిల్లల్ని కొరికి చంపేసి వాళ్ళ ప్రాణాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. స్ట్రీట్ డాగ్స్ మనుషులతో చాలా లవ్లీగా బిహేవ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక మనిషి ప్రాణం ఎక్కువ, ఒక కుక్క ప్రాణం ఎక్కువ అంటే మనిషి ప్రాణమే ఎక్కువ. మనిషి ప్రాణమే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బికాస్ డాగ్స్ వాటికంటూ ఒక బ్రెయిన్ ఉండదు, వాటికంటూ ఒక సెపరేట్ లివింగ్ స్టైల్ ఉండదు, అండ్ వాటికంటూ ఒక కల్చర్ ఉండదు. సో జనరల్గా కంపారిటివ్లీ వాట్ లైఫ్ మ్యాటర్స్ అంటే డెఫినెట్గా మనిషి లైఫే చాలా మ్యాటర్, మనిషి లైఫే చాలా ఇంపార్టెంట్. ఒక కుక్క పిల్ల చనిపోతే ఒక తల్లి కుక్క ఏడుస్తుంది, ఒక మనిషి చనిపోతే ఒక తల్లిదండ్రులు ఏడుస్తారు. అంటే ఆఫ్కోర్స్ తండ్రి కుక్క కూడా ఏడుస్తుంది. సో ఇట్లాగా ఈ ఎమోషన్స్ పరంగా మేబీ ఆల్ లివింగ్ యానిమల్స్ ఆర్ సేమ్, లైక్ హ్యూమన్స్ ఆర్ ఆల్సో అన్ యానిమల్స్. సో సమ్ సార్ట్ ఆఫ్ యానిమల్స్ విచ్ హ్యాడ్ నాలెడ్జ్, విచ్ హ్యాడ్ క్లారిటీ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో అదనమాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను నా ముందు ఉన్నది ఫోను, ఇక్కడ ఉన్న టేబుల్, నా చేతికి ఉంది వాచ్, ఎదురుకున్న లైట్లు, ఇవన్నీ నేను తెలుసుకోగలుగుతాను. బట్ ఏ డాగ్ కాంట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ కదా. సో ఇది ప్రతి ఒక్కరికి, మీరేంటి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారని మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీ చేతిలో ఫోన్ ఉందో, లేదా ల్యాప్టాప్ ఉంది, లేదా మీరు టీవీలో చూస్తూ ఉండొచ్చు. అలా మీకు ఆ క్లారిటీ అయితే ఉంటుంది. బట్ వాట్ ఇంపార్టెంట్ ఈజ్, ఇక్కడ మీకు ఏంటంటే సెన్సెస్ ఉంటాయి. మీన్ వైల్ డాగ్కి ఏంటంటే ఈ సెన్సెస్ ఉండవు. సో దానివల్ల డెఫినెట్గా కంపారిటివ్లీ మనుషుల లైఫే చాలా ఇంపార్టెంట్ డాగ్స్ లైఫ్తో కంపేర్ చేసుకుంటే. సో అండ్ ఇంకొకటి, వాటి పట్ల మనం ఎందుకు అంత క్రూరంగా ఉండాలి, జాలితో ఉండొచ్చు కదా అంటే ఉండొచ్చు. బట్ ఇప్పుడున్న బిజీ డేస్లో, బిజీ లైఫ్ స్టైల్లో ఏంటంటే ఎక్కడో ఒక 100లో ఒకరికో ఇద్దరికో మాత్రమే వాటి గురించి టైం కేటాయించేంత టైం ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే కొన్నిసార్లు ఈవెన్ అలా చేస్తున్న వాళ్ళ మీద కూడా అటాక్స్ అవుతున్నాయి కదా. ఒక స్పోర్ట్స్ ప్లేయర్ది ఒక ఇన్సిడెంట్ జరిగింది ఢిల్లీలో. సో ఆ పర్సన్ ఏంటంటే ఒక కుక్క నీటిలోనో ఎందులోనో పడిపోతే, మురికి కుంటలోనో ఎందులోనో పడితే కాపాడడానికి దాన్ని బయటికి తీస్తున్నప్పుడు అది అతన్ని కరిచింది. సో పట్టించుకోకుండా వదిలేశాడు. ఒక వారం రోజుల తర్వాత ర్యాబీస్ వచ్చి దారుణంగా చనిపోయాడు అతను. సో ఇదంతా కూడా మనకి తెలుస్తూ ఉంటుంది, మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఇలాంటివన్నీ జరిగినప్పుడు వీ ఫీల్ లైక్ స్ట్రీట్ డాగ్స్ ఆర్ నాట్ మెంట్ టు లివ్ ఇన్ స్ట్రీట్స్ వేర్ హ్యూమన్స్ లివ్. సో స్ట్రీట్ డాగ్స్ ఉండొచ్చు. ప్రతి కుక్కని మనుషులు పెంచుకోవాలి అంటే అయ్యే పని అయితే కాదు.
బట్ అలాగని అవ్వని పని కూడా కాదు. ఎందుకంటే మనుషుల కౌంటు, కుక్కల కౌంటు కంపేర్ చేసుకుంటే మనుషులు ఈజీగా వాటిని పెంచుకోవచ్చు. బట్ పెంచుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అసలు పెట్స్‌నే పెంచుకోవడానికి ఇష్టపడరు. కొంతమంది మాత్రమే, 100లో ఒక 5గురు మాత్రమే పెట్స్‌ని పెంచుకోవడానికి ఇష్టపడతారు. అండ్ కొంతమంది అందులో కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్‌ని దృష్టిలో పెట్టుకొని పెంచుకుంటారు. బట్ అదర్‌వైజ్ అందరికీ కూడా డాగ్స్‌తో అంత ఇంపార్టెంట్ నీడ్ ఆర్ నెసెసిటీ, ఆ డాగ్ లవ్ అదంతా అందరికీ ఉండదు. సో, ఇలాంటి ఒక మూవ్‌మెంట్ అయితే ఉంది కాబట్టి ఇండియాలో. సో, స్ట్రీట్ డాగ్స్ అనేవి అలాగే ఉంటాయి. బట్ వాటి వల్ల యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేదంటే వాటి వల్ల పిల్లలకి ఎఫెక్ట్ అవ్వచ్చు. వాటి వల్ల ఆహ్, ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. సీ ఒకటేదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అబ్బాయిని, చిన్న పిల్లాడిని చాలా వీధి కుక్కలు అటాక్ చేసి చంపేసాయి. ఆ పిల్లాడిని అట్లా బయటకు వదిలేసిన పేరెంట్స్ తప్పు అని అంటున్నారు. రోడ్స్ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ డాగ్స్ కదా! సో, అది నాకు అర్థం కాలే. సో, ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా సమ్‌హౌ లాజికల్ డిస్కషన్స్ ఉంటాయి, ఇల్లాజికల్ డిస్కషన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ ఓవరాల్‌గా ఇక్కడ కన్సర్నింగ్ పాయింట్ ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ వల్ల ఎఫెక్ట్ అయితే ఉంటోంది. మనకైతే ఉంటోంది. ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటోంది. సో, అలాంటి ఒక ఎఫెక్ట్‌ని మనం ఆల్రెడీ తీసుకుంటున్న టైంలో మనము దానికి ఒక సొల్యూషన్ వెతుక్కోవాలి. ఆ సొల్యూషన్ వెతకకుండా కుక్కల్ని ప్రేమించండి, ప్రేమతోనే జంతువుల్ని మనసులు గెలవండి, ఇట్లాంటివన్నీ చెబితే పీపుల్ కాంట్ యాక్సెప్ట్. పీపుల్ ఆర్ నాట్ రెడీ ఫర్ దట్. అంటే ఇలాంటి మోటివేషనల్ డైలాగులకి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలు దేనికి సిద్ధంగా ఉన్నారంటే సొల్యూషన్ కోసం. మీరు ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి ఇమ్మీడియట్‌గా. ఈ డాగ్స్ అన్నిటికి కూడా ఏదైనా ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఆ షెల్టర్‌లోనే పెట్టండి. దట్ ఈస్ ఫైన్ అండ్ గుడ్. అట్లా ఓకే. బట్ అలా కాకుండా మీరు వాటన్నిటిని రోడ్ల మీదే స్వేచ్ఛగా తిరగనివ్వాలి. వాటన్నిటిని అక్కడే ఉండనివ్వాలి. మనుషులకి ఇబ్బంది కలిగినా సరే పెద్ద ప్రాబ్లమ్ లేదు. మనం వాటిని రెచ్చగొట్టకపోతే అవి మనల్ని ఏం చెయ్యవు అంటారు. ఇప్పుడు ఈవిడ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో శాలిని దూబేది, ఈవిడేం రెచ్చగొట్టలేదే. ఆ కుక్కే అటాక్ చేసింది డైరెక్ట్‌గా. సో, ఇక్కడ మరి ఎవరిది మిస్టేక్? ఇది స్ట్రీట్ డాగ్ అని కాదు, అన్ని డాగ్స్‌కి వర్తిస్తది. పెట్ డాగ్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో స్ట్రీట్ డాగ్స్ అగ్రెసివ్‌గా ఉంటాయి. పెట్ డాగ్స్ ఓనర్ చెప్పిందే చేస్తాయి. ఓనర్‌కి ఏమైనా ఇబ్బంది అయితేనే మీదకెళ్తాయి అనేది వాస్తవం అయితే కాదు. అది కూడా అవాస్తవమే. పెట్ డాగ్స్ కూడా కొన్ని సార్లు ఓవర్ అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తుంటాయి. వాటి విషయంలో కూడా చాలా కంట్రోల్ ఉండాలి. వాటి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాటికంటూ ఒక ట్రైనింగ్ ఉండాలి. ఇప్పుడు మీరు కుక్కని తెచ్చారు చిన్నపిల్లగా ఉన్నప్పుడు, మీకు జర్మన్ షెపర్డ్ తెండి, హస్కీని తెండి, లాబ్రాడార్‌ని తెండి, దేన్నైనా తెండి, ఆఖరికి రాట్‌వైలర్‌ని తెండి, లేదంటే అదొకటి ఉంటది. దాని పేరేందయ్యా నాకు టక్కున స్ట్రైక్ అవ్వట్లేదు. మరీ ఘోరంగా ఉంటది. పిట్‌బుల్. పిట్‌బుల్. మీరు పిట్‌బుల్‌నైనా తెండి, దేన్నైనా తెండి. అవి చిన్నప్పుడు అన్నీ క్యూట్‌గానే ఉంటాయి. క్యూట్‌గా ఉన్నాయి కదా అని చెప్పి అవి పెద్దయ్యాక కూడా క్యూట్‌గానే ఉంటాయి. వాటి పళ్ళు క్యూట్‌గానే ఉంటాయి. వాటి కళ్ళు క్యూట్‌గానే ఉంటాయి. వాటి అగ్రెషన్ క్యూట్‌గానే ఉంటది. అవి మీదకి రావడం క్యూట్‌గానే ఉంటది. అవి కరవడం క్యూట్‌గానే ఉంటదని అనుకోకండి. చిన్నప్పుడు ఏదైతే కుక్క పిల్లలో క్యూట్‌నెస్ ఉంటదో, ఆ క్యూట్‌నెస్ పెరిగి పెద్దయిన తర్వాత ఉండదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనుషులు ఏదైనా ఒక తప్పు చేస్తే వాటికంటూ కొన్ని శిక్షలున్నాయి. వాటికంటూ ఒక చట్టం ఉంది. మనం చెప్పగలం. ఇప్పుడు ఈడి తప్పు, ఈ నేరం చేశాడు, ఈ సెక్షన్ కింద అని చెప్పి. కుక్కని మనం ఏమంటాం? ఇప్పుడు జనరల్‌గా యూఎస్ఏ ఆర్ యూకే లేదంటే కొన్ని గల్ఫ్ కంట్రీస్ సైడ్ ఎట్లా ఉంటదంటే, కుక్కలు గనక పెట్ డాగ్స్ గనక ఇట్లా చేసాయంటే వెంటనే వాటిని షూట్ చేసేస్తారు. వాటిని చంపేస్తారు ఇంకా నో మోర్ డిస్కషన్స్ అక్కడ. సో, ఎవిడెన్స్ ఉంటే చాలు. జస్ట్ ఒక వీడియో ప్రూఫ్ ఆర్ ఏదో ఒకటి. అందుకే అక్కడ ప్రతి ఇంటి ముందు కూడా డాష్ క్యామ్స్, అంటే క్యామ్స్ ఉంటాయి. డోర్ క్యామ్స్ లేదంటే అవన్నీ ఉంటాయి. క్యామ్స్ ఉంటాయి అక్కడ. సో, అక్కడ ప్రతిదీ రికార్డ్ అవుతది. సో, వాళ్ళకి ఫర్దర్‌గా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ ఏదైనా జరిగినట్టయితే వాళ్ళు దాన్ని ఎవిడెన్స్ కింద చూపించుకోవడానికి ఉంటదక్కడ. సో, మన దగ్గర చాలా తక్కువ. ఇంకా అదృష్టం ఏంటంటే ఎదురింట్లో కెమెరా ఉంది. కెమెరా ఉండడం అనేది కొంచెం మంచిదైంది. రికార్డ్ అయింది మొత్తం అంతా కూడా. లేదంటే ఈవిడదే తప్పు అంటారు తెలుసా? ఆ కుక్క అంతలా కరిచినా కూడా ఈవిడే ఏదో చేసింది, ఏదో ప్రొవోక్ చేసి ఉంటది, పోక్ చేసి ఉంటది. అందుకే ఆ కుక్క వచ్చింది అటాక్‌కి. లేదంటే కుక్కలు చాలా మంచివి, చాలా సాధు జీవులు, అవి ఎవ్వరిని ఏం చెయ్యవు, వాటిని రెచ్చగొట్టకపోతే అంటారు. ఇప్పుడు కూడా అదే మాట్లాడను. బట్ ఇక్కడ వీడియో ఉంది చాలా క్లియర్‌గా కాబట్టి కుక్కల ప్రేమికుల సంఘాల వాళ్ళు ఎవరు కూడా వచ్చి మాట్లాడట్లేదు ఇక్కడ. అది మ్యాటర్. సో, ఇక్కడ నా ఒకే ఒక్క వెర్షన్ ఏంటంటే, డాగ్స్‌ని ఎయిదర్ కంట్రోల్ చేయాలి, లేదా కంప్లీట్‌గా ప్రజల మధ్యలో ఉండకుండా చేయాలి. దాని అర్థం చంపేయమని కాదు. దాని అర్థం ఏంటంటే సెపరేట్‌గా షెల్టర్స్ పెట్టి,
ఏముందబ్బా, హైదరాబాద్లో కొన్ని వందల బిల్డింగులు 30, 40, 50 అంతస్తుల హైట్లో ఉన్నాయి. ఏ గవర్నమెంట్ ఒకటి కట్టకూడదా? గవర్నమెంట్ ఒకటి ఓ 15 అంతస్తుల బిల్డింగ్ ఒకటి కట్టి దాంట్లో ఇంకా అవుట్ రైట్ అన్నీ ఇంకా డాగ్స్కి ఇంకా షెల్టర్ లాగా పెట్టేసి దాంట్లో కావాలంటే డాగ్స్ అన్నిటినీ ఓపెన్గానే తిరగనివ్వండి, నో ఇష్యూస్. అంతే కదా, డాగ్స్ అన్నిటినీ ఓపెన్గానే తిరగనివ్వండి దాంట్లో. అంటే వాటికంటూ ఒక కేజ్ లాగా పెట్టి ఆ కేజీలో ఓపెన్గా తిరగనియండి. తర్వాత వాటికి కావాల్సిన ఫుడ్ అదంతా కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే అయిపోద్ది. బట్ అట్ ద సేమ్ టైం అది కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే కుక్కలకి మనము నెలకు ఒక 1000 రూపాయలు చెప్పున అనుకున్నా కూడా భారతదేశంలో ఉన్న కుక్కల సంఖ్యకి వాటి మెయింటెనెన్స్కి అదంతా గవర్నమెంట్లు కూడా ఖర్చు పెట్టలేవు. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల ఖర్చుతో కూడుకున్న పని ఇదంతా కూడా. సో ఇట్స్ నాట్ దాట్ మచ్ ఈజీ. కాబట్టి మనం ఈ రకంగా కూడా గవర్నమెంట్ని చేయమని చెప్పలేము. సో అందుకు గవర్నమెంట్ దగ్గర ఉన్న ఒక ఏకైక ఆప్షన్ ఏంటి, వాటిని కంప్లీట్గా ఏమంటారు, వాటికి ఇంజెక్షన్స్ చేయాలి. అండ్ వీలైతే మోస్ట్ ఆఫ్ ద డాగ్స్కి, స్ట్రీట్ డాగ్స్కి అదేంటంటే ఆ ఫేస్ క్యాప్స్ ఉంటాయి చూసారా, అంటే ఫేసు అది కష్టమే, ఫుడ్ దొరకదు వాటికి. సో అదే ఆలోచిస్తుంటే ఇట్స్ నాట్ దాట్ మచ్ ఈజీ అబ్బా. సో వీటన్నిటికంటే వాటన్నిటిని కూడా కంప్లీట్గా ఏదైనా అటవీ ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి వదిలేయడం బెస్ట్ ఆప్షన్ అని అడిగితే. ఏదైనా ఒక దట్టమైన అడవి మధ్యలోకి తీసుకొని వెళ్ళి మొత్తం అన్ని కుక్కల్ని కూడా ఇక్కడక్కడా కాకుండా కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియాల్లో వాటిని వదిలేయాలి. స్ట్రీట్ డాగ్స్ని కూడా ఇంకా పెట్ డాగ్స్ లాగా మార్చేసేయాలి ఇంకా. సో అది మరి పరిస్థితి. ఇంకా నన్ను అడిగితే ఇదే బెస్ట్ ఆప్షన్. సారీ, వైల్డ్ డాగ్స్ లాగా, పెట్ డాగ్స్ అన్నాను కదా, స్ట్రీట్ డాగ్స్ని కూడా వైల్డ్ డాగ్స్ లాగా మార్చేసేయాలి. అండ్ పెట్ డాగ్స్కి కూడా కొన్ని బ్రీడ్స్ని మటుకే అనుమతించాలి, అన్ని బ్రీడ్స్ని కూడా అనుమతించకూడదు. ఎస్పెషల్లీ ఏవైతే మోస్ట్ డేంజరస్ బ్రీడ్స్ ఉన్నాయో వాటిని అయితే అస్సలు అనుమతించకూడదు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో అదంతా ఉంటుందబ్బా, బట్ వాళ్ళ ఇల్లులు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, మన ఇల్లులు, మన లైఫ్ స్టైల్, మన బద్ధకం ఇవన్నీ వేరు. ఇప్పుడు ఆ గొలుసేసి కట్టుంటే అయిపోను కదా, కట్టకుండా దాన్ని వదిలేసి ఏం కాదులే అనుకొని అదేమో బయటికి వెళ్ళి అటాక్ చేస్తుంటే ఏమీ చేయలేక లాగడానికి ట్రై చేస్తున్నా కూడా లాగలేకపోతుండే. అంటే ఇప్పుడు ఒక కుక్కని ఆ ఓనరే కంట్రోల్ చేయలేకపోతుంటే ఇంకెవరు కంట్రోల్ చేస్తారు? అది కదా పాయింట్ ఇక్కడ. సో ఇలాంటివన్నీ జరుగుతున్న టైంలో డెఫినెట్గా డాగ్స్ విషయంలో చాలా అంటే చాలా మార్పులు చేర్పులు చెయ్యాలబ్బా. ఎందుకంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్ సమ్హౌ, చాలా బాగా గ్రో అవుతోంది. అండ్ వరల్డ్ జీడిపికి 2026లో ఇండియా కాంట్రిబ్యూట్ చేస్తుంది అప్రాక్సిమేట్లీ 17%. సో చైనా ఒక 26.3%, 6% ఎంతో ఉంది. సో ఓవరాల్గా ఇండియా అండ్ చైనా కలిపి 43.6% ఆఫ్ గ్లోబల్ జీడిపి గ్రోత్కి హెల్ప్ చేస్తున్నాయి. సో అలాంటి ఒక పొజిషన్లో ఇండియా ఉంది. యుఎస్ ఇంకా 9.9%లో ఉంది. సో మనం ఇలాంటి ఒక పొజిషన్లో ఉన్నాం, ఒక మంచి ఏమంటారు గ్రోయింగ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ వీధి కుక్కల పంచాయతీలు, ఈ రేపులు, మానభంగాలు, తర్వాత యాక్సిడెంట్స్, పాత్ హోల్ ఇష్యూస్, తర్వాత ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే మైన్యూట్ విషయాలు ఏవైతే ఉంటాయో అవి పెద్ద పెద్దగా హైలైట్ అవుతున్నాయి మన దేశంలో. పెద్ద పెద్దగా హైలైట్ అవ్వాల్సినవి మైన్యూట్ విషయాల కింద సైడ్ లైన్ అయిపోతున్నాయి. అది అర్థం కాకుండా ఉంది ఎందుకు అలాగనేది. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి సో ఇలాంటి వాటన్నిటికీ కూడా త్వరగా ఒక సొల్యూషన్ తెచ్చుకుంటే బెటర్. అట్లీస్ట్ ఇన్ ద గ్రోయింగ్ సిటీస్, అట్లీస్ట్ ఏవైతే కొన్ని మేజర్ గ్రోయింగ్ హబ్ సిటీస్ ఉంటాయో లైక్ బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై, లైక్ అట్లా అన్నమాట. సో అలాంటివి ఏమైనా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఢిల్లీ, కోల్కతా అది బిస్కెట్ అయిపోయింది. అది ఒకప్పుడు బాగుండేది, బట్ ఇప్పుడు మబ్బు అయిపోయింది. పాపం దీదీ చేతిలో పడ్డాక అది కాల్ చేసిన బీడీలా అయిపోయింది దాని సంగతి లైటింగ్గా. సో అది మరి పరిస్థితి. సో ఏదో ఒక ప్రాపర్ సొల్యూషన్ అయితే ఇవ్వాలబ్బా. ఇది ఆలోచిస్తుంటే ఇది ఎక్కడెక్కడికో వెళ్తోంది, చెప్తున్నాడు కదా, అంతా ఈజీ కాదు. సో అదే అంటున్నా, వాటన్నిటిని తీసుకుపోయి అడవిలో వదిలేయడం ఒకటే బెస్ట్ సొల్యూషన్ కనబడుతుంది. లేదంటే ఇంకా ఆల్రెడీ పాసిబుల్ సొల్యూషన్ ఏంటో కొంతమంది చేసి చూపించారు కదా, చంపేయడం కొంతమందిని. సో అది ఎలాగో ఉంటుంది, కానీ అది మనం మాట్లాడుకోకూడదు, మాట్లాడలేం కూడా. మానవత్వం ఉన్న మనుషులకి అది కాదు. సో అట్లీస్ట్ వాటిని తీసుకుపోయి ఫారెస్ట్లో వదిలేస్తే, ఇప్పుడు ఈ చిరుతపురులు అవి పట్టుకున్నప్పుడు వాటిని ఏం చేస్తారు, ఫారెస్ట్లోనేగా వదిలేసేది. సో వాటిని అలాగే వదిలేసి ఫారెస్ట్లోకి అక్కడే ఉండనిస్తే బెటర్. ఇంకా
ఎంటైర్ ఇండియాలో మనకి చెప్పుకోదగ్గ ఫారెస్ట్ ఏరియాస్ చాలానే ఉన్నాయి. సో యా ఇట్స్ బెటర్ టు లీవ్ డాగ్స్ దేర్. సో ఇది నాకు అనిపిస్తున్న విషయం. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.